హాయ్ సార్, వెల్కమ్ టు వేటి న్యూస్ కాంక్లేవ్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? Something surprising. This was the first conclave which I am attending, so feeling some excited and think so. I'll learn something from this. మాకు మీ గురించి తెలుసు. కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ ఆడియన్స్? Yeah, నా పేరు అయిత శ్రీధర్, శ్రీకా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ వరంగల్. మేము వచ్చేసి కంప్లీట్లీ లోన్స్ గురించి ప్రాసెస్ చేస్తూ ఉంటాం అండ్ వీ గాట్ మెనీ లీడ్స్ ఫ్రమ్ వే టు న్యూస్. రెగ్యులర్గా ఎవ్రీ సాటర్డే అండ్ సండే మా యాడ్స్ ప్రమోట్ అవుతూ ఉంటాయి అండ్ వీ గాట్ మెనీ లీడ్స్ ఫ్రమ్ వరంగల్, కరీంనగర్, జనగాం, కరీంనగర్, ఖమ్మం. ఈ లొకేషన్స్ నుండి వీ డెవలప్డ్ సంథింగ్ ఫ్రమ్ వే టు న్యూస్. ఓకే, సో మన మోటివ్ వచ్చేసి ఆ డికేట్ ఫ్రమ్ నౌ. మన మోటివ్ వచ్చేసి ఆ డికేట్ ఫ్రమ్ నౌ. సో కమింగ్ 10 yearsలో మీ సెక్టార్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నారు? ఈ లోన్స్ అండ్ ఈఎంఐస్, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలామంది ఈ ఈఎంఐస్ తీసేసుకొని వాడడం కానీ ఇలాంటివి చేస్తున్నారు కదా. సో లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ బ్యాంకింగ్ రిలేటెడ్వి ఎంతవరకు ఏ లిమిటెడ్గా వాడుకుంటే బాగుంటుంది? See, first of all, loans are nothing but financial management. Initially, I would like to say. So, ఇందులో వచ్చేసి if we have a discipline in making our financial things, that makes more sound in our family life and financial life in everything. But nowadays, what the thing happening is that ఎక్కడ లోన్ వస్తుంది అది తీసేసుకుందామనే ఒక పాయింట్లో అందరు వెళ్ళిపోతున్నారు. అండ్ ఫినాన్షియల్ టాక్లో అంటే లైక్ బ్యాంకింగ్ లాంగ్వేజ్లో ఓవర్ లివరేజ్లోకి వెళ్ళిపోయి కొంత ఇబ్బంది పడుతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వేర్ వి గెట్ ద ప్రాపర్ లోన్ అనేది తెలియకుండా ఒక ఇంప్రాపర్ వేలో వెళ్తున్నారు. సో ఇఫ్ దట్ మేక్స్ గుడ్, డెఫినెట్లీ విత్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్స్, విత్ ఎ ప్రాపర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది డే టు డే గ్రో అవుతుంది. బట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రాంగ్ తీసుకున్నప్పుడు దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ డిసిషన్స్. అండ్ రైట్ డిసిషన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ గ్రాఫ్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. బికాస్ వీ నో హౌ వీఆర్ ఇన్ వీ స్టార్టెడ్ అవర్ ఫర్మ్ ఇన్ 2015 అండ్ నౌ వీఆర్ ఇన్ 2026, ఆల్ అరౌండ్ 11 years ఆఫ్ జర్నీ. ఈ 11 years ఆఫ్ జర్నీలో వాట్ వీ సీన్ ఇస్ డే టు డే గ్రోతే కనబడుతూ ఉంటుంది తప్ప డౌన్ఫాల్ అనేది ఉండదు ఇఫ్ వీ వర్క్ హార్డ్ ఇన్ ఎనీ సిచ్యుయేషన్. సో ఒక సజెషన్ ఏమిస్తారు ఈ బ్యాంకింగ్ అండ్ లోన్స్ రిలేటెడ్? బ్యాంకింగ్ అండ్ లోన్స్ రిలేటెడ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్రోచ్ నాట్ ఓన్లీ శ్రీకా సర్వీసెస్, ఐ డోంట్ సే ఓన్లీ ఫర్ శ్రీకా సర్వీసెస్, ఎనీ ఆఫ్ ద ఏజెంట్ దట్ మేక్స్ యూ మోర్ సెన్స్. వ్యాలిడ్గా అంటే కనబడే ప్రతి ఒక్కరు అనేది కాకుండా ఒక పర్ఫెక్ట్ ఫర్మ్తో అప్రోచ్ అయినప్పుడు బ్యాంక్స్లో నీకు ఎక్కడవుతుంది, ఏమవుతుంది, ఏం బెస్ట్ వస్తుంది అనేటువంటి ప్రాపర్ డయాగ్నోసిస్తో వెళ్తుంది. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ దట్ ఒక బ్యాంక్లో ఒక మేనేజర్ తెలుసు, అక్కడికి వెళ్ళి చేసేసుకుందాం అనే పాయింట్లో ఉంటారు. అక్కడ ఏమవుతుంది, మీకు కావాల్సింది కాదు, వాళ్ళ దగ్గర ఉన్నది మీకు దొరుకుతుంది తప్ప మీకేది కావాలి అనేది అప్రోప్రియేట్గా దొరకదు. సో ఇఫ్ యూ వాంట్ అప్రోప్రియేట్ లోన్ విత్ ఎ గుడ్ ఫినాన్షియల్ అడ్వైజర్, మాలాంటి ఫర్మ్స్తో మీరు కొలాబరేట్ అయినప్పుడు, ఐ మీన్ కస్టమర్స్ ఆర్ పబ్లిక్ హూఎవర్ కొలాబరేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రాపర్ డయాగ్నోసిస్లో వాట్ దే క్యాన్ పే, వాట్ దే నీడ్ అనేది ఒక అనాలిసిస్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ ఉంటాం కాబట్టి దట్ మేక్స్ మోర్ సెన్స్ అండ్ మోర్ స్ట్రెంగ్త్. ఓకే సార్, కెన్ యూ ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ వేటి న్యూస్? చెప్పాను కదా, వీ గాట్ ఎ మెనీ లీడ్స్ ఫ్రమ్ వే టు న్యూస్ అండ్ లిటరలీ ఎవ్రీ సండే ఈజ్ లైక్ హాలిడే, బట్ డ్యూ టు వే టు న్యూస్ వీఆర్ బీయింగ్ వెరీ మచ్ స్ట్రెస్డ్. బికాజ్ ఆ రోజు వచ్చేసి మా యాడ్స్ అన్నీ మాకు సంబంధించిన మీ ఎంప్లాయీ సాటర్డేనే ఫిక్స్ చేస్తాడు. సో ఆ రోజు మా ఎంప్లాయీస్ కావచ్చు, నేను కావచ్చు, కాల్స్ లిఫ్ట్ చేయడంలోనే మాకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. నాట్ లైక్ డిస్టర్బెన్స్ ఈవెన్, మీన్ వైల్ ఇట్ ఈస్ మేకింగ్ అస్ మోర్ టు డెవలప్. దట్స్ ద థింగ్, దట్స్ ద మేజర్ thing what I can say about Way to News. Thank you so much, sir.